హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు జొన్న బోండాలు వేసి చూపిస్తానండి. జొన్న పిండితో ఆల్రెడీ నేను ఇడ్లీ దోశ వేసాను. నేను ఇడ్లీ దోశ వేసుకున్నాను, సో అది కొంచెం మిగిలింది. దాన్ని మనం ఇప్పుడు బోండాలు వేసుకుందాం. దీనిలో ఏ పిండి మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. చూసారా ఎల్లో కలర్ ఎలా కనిపిస్తుంది? ఇది పచ్చ జొన్నలు అండి. ఇవైతేనే మంచిది హెల్త్కి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకున్నానండి. ఇది హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు మనము కోకోనట్ చట్నీ చూపిస్తానండి ఎలా చేయాలో. చూడండి, పచ్చి కొబ్బరి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలండి. దీనిలో గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ అవసరం లేదండి. నేను ఇప్పుడు చూపిస్తాను. పండు మిరపకాయల పచ్చడి అని ఉంటుంది, మనం ఇయర్కి స్టోర్ చేసుకున్నది. ఆ పచ్చడి మన టేస్ట్ తగ్గట్టు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. దీనిలో సాల్ట్ కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. అది వేసుకొని మిక్సీ చేసుకొని గ్రైండ్ చేసేసుకొని మనం పోపు పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది అండ్ టిఫిన్స్లో కూడా బాగుంటుందండి. ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. చూడండి, మనము ఎవ్రీ ఇయర్ సమ్మర్లో చేసుకుంటాము కదండి, ఇలా మెత్తగా ఫేస్ చేసి పెట్టుకుంటాము. దాన్ని ఇప్పుడు మనం టేస్ట్ తగ్గబడి ఇలా ఒక స్పూన్ వేసుకొని దీనిలో రెండు కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని పోపుతోటి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు చూద్దాం మనం. చూడండి, ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి. ఇలా చూసి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. టిఫిన్స్లోకి కానీ నెక్స్ట్ రైస్లో కూడా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం బోండా వేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇలా చిన్న చిన్న వేసుకుంటే బాగుంటుందండి. నేను చిన్న బాండి పెట్టుకున్నాను. ప్రతిసారి చెప్పేది మీకు ఎక్కువసార్లు చెప్పినట్టు అనిపించవచ్చు, కానీ తక్కువ ఆయిల్ యూస్ చేస్తేనే మళ్ళీ రీయూస్ చేయకుండా ఉంటుంది. చూసారా, అన్నీ ఇలా వేసి వేగే వరకు వెయిట్ చేద్దాం. అన్నీ ఇలా పైకి వచ్చేసాయండి. ఇప్పుడు మనం ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకొని తీసేసుకున్నాం ప్లేట్లోకి. ఇప్పుడు బోండాలని తీసి పక్కన పెట్టేసుకున్నామండి. దీనిలోనే మనం పోపు వేసుకుందాం. పోపు గింజలు వేసేసాను. దీనిలో కర్రీ లీవ్స్ అండి, డ్రైడ్ కర్రీ లీవ్స్. దీనిలోనే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము. ఒక చిటికెడు ఇంగువ వేసుకుందామండి. ఇంగువ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, డైజెషన్ కూడా మంచిదండి. ఇప్పుడు దీనిలో మనం ఏదైతే మిక్సీ వేసుకున్నామో ఆ పికిల్ యాడ్ చేసుకుందాం. చూడండి, పికిల్ మిక్స్ చేసుకున్నామండి. ఇలా ఒక్క 1 మినిట్ ఫ్రై అవనిద్దామండి దీనిలో ఆయిల్లో. చూసారా, 1 మినిట్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, కలర్ఫుల్గా మనకు కంప్లీట్ అయిపోయాయండి జొన్న బోండాలు విత్ చట్నీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదేంటంటే డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు, అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి జొన్నలు కాబట్టి హెల్త్కి కూడా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.